మరి మూడో భాగంలోకి వెళ్దామా? వృద్ధుడు ఏం చేశాడు? నేను నిన్ను నమ్ముతున్నానమ్మా, నేను లెక్కించాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నగదు డిపాజిట్ స్లిప్ ఇక్కడ ఉంది కదా, దయచేసి 9,99,000ను తిరిగి జమ చేయండి, మరియు స్టాంపు మరియు సంతకం చేసిన కౌంటర్ ఫైల్ను మాత్రం నాకు ఇవ్వండి. అవును, నగదును లెక్కించండి నా సమక్షంలోనే, ఎందుకంటే నాకు కూడా తెలియాలి, నాకు ఆ స్లిప్ కూడా రావాలి కదా. అంటే ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, ఫస్ట్ అసలు సీనియర్ సిటిజన్లతో ఎప్పుడూ గొడవ పడకూడదు, ప్రత్యేకించి వారు రిటైర్డ్ అయితే. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో వాళ్ళకున్నటువంటి ఓపిక కానీ అవి కానీ కొంచెం తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వృద్ధులు కాబట్టి వాళ్ళతో మనం తమాషా ఆడకూడదు కదండి. నీకు తెలియదు, నీకు తెలిసినంత వరకే మాట్లాడితే సరిపోతుంది. ఆయన ఏదో చేద్దామని చూస్తే ఆయన